శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం. అపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో కృష్ణం వందే జగద్గురుం నారాయణం నమస్కృత్యం నరోతం దేవీం సరస్వతీ వ్యాసం తత్తో జయమూర్తిరే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన సుందరకాండము ఇప్పుడు ఎపిసోడ్ 4 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 3 ఎక్కడతో చేసామంటే ఒకటో రోజు పారాయణ అక్కడితో సమాప్తమైంది. దాని ముందు ఏంటంటే చెప్పుకున్నది పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమంతో దాటి ఆ జలధి తీరమును దిగి అమరావతి వెలుగు పూచున్న లంకానగరము గాంచెను. ఇక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 4 కంటిన్యూ చేస్తాం. 2వ రోజు ప్రారంభం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవ్వరికి దాట శిక్షము కానీ సాగరమును అవరేలగా లంఘించి స్వస్థచిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరం పైనున్న లంకానగరం మీదకి తన దృష్టిని సారించెను. పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అతట అంటే త్రికూట పర్వతంపై నిలిచి ఉండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించెను. అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాషించెను. మిక్కిలి పరాక్రమం గల వాడును ప్రజ్ఞాశాలియునైన హనుమంతుడు 100 యోజనముల సముద్రమును లంఘించియు అలసటియే మాత్రము పొందలేదు. చెక్కు చెదరగా ఉండను. పైగా ఒక్క నిట్టూర్పును కూడా విడవలేదు. 100 కొలది యోజనముల దూరములను సులభముగా దాట లంఘించగలను. కేవలం ఒక్క 100 యోజనములకు పరిమితమైన ఈ సాగరంలో ఒక లెక్కయా అని అతడు అనుకున్నాను. అతడి పరాక్రమతులో శ్రేష్ఠుడు ఒకటేగాక ఎగురట్లాంటి లంఘింపడంలో అంటే దుంకడంలో కలవారిలో సర్వోత్తముడు ఒకటిచే మహాసముద్రమును దాటి లంకకు చేరాను. వానరోత్తములను మహాతేజస్సుయును అయిన హనుమంతుడు అచ్చటి వనములందును చెట్లతో నిండిన పర్వతముల మీదను పుష్పించిన వనముల మధ్యలో తిరుగాడిని. హనుమంతుడు ఆ త్రికూట పర్వతంపై మసలుతూ లంకానగరమును తిలకించెను. ఆ కపివరుడు అతడ మొగలి పొదలు పుష్పించిన ఖర్జూర చెట్లను సువాసన వెదజల్లుతూ ఉన్న పిప్పల చెట్లను 7 ఆకుల అరటి వేగిస మొదలైన అనేక వృక్షములను గాంచెను. అదేవిధంగా వివిధ జాతుల పక్షులతో నిండి మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను కూడా దర్శించెను. సర్వశుభలక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణునిచే పరిపాలింపబడుతున్న లంకను సమీపించను. కనువిందుగా భావించి పద్మముల చేతను కాలువల చేతను కూడిన అగర్తలతో ఆ లంక విలసిల్లుతూ ఉండను. సీతాపహారం కారణంగా శ్రీరాముడికి భయపడుతున్న రావణునిచే అది ప్రత్యేకంగా రక్షింపబడుతూ ఉండను. ఉగ్రములైన ధనస్సులను చేబూని రాక్షసులు దాని రక్షణకై చుట్టూను సంచరిస్తూ ఉండేది. బంగారు ప్రాకారములతో ఆవృతమై శరత్కాల మేఘములవలే స్వచ్ఛములై గ్రహ సదృశములైన ఆకాశమును అంటుతున్న గృహములతో ఆ మహానగరము రమ్యముగా విలసిల్లుతూ ఉండెను. ఒక్క మాటలో లంకానగరము స్వర్గమునందరి అమరావతిలే భాసిల్లుతూ ఉండెను. అట్టి లంకానగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను. స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకానగరము గిరి శిఖరమును నెలకొని ఉండెను. అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారుతున్న నగరముగా చూచెను. విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షసరాజైన రావణునిచే పరిపాలింపబడుతూ ఉన్న ఆ పురము ఆకాశమున తేలియాడుతున్నదా అన్నట్లు ఒప్పుతుండెను. అట్టి ఆ లంకను మారుతి దర్శించను. విశ్వకర్మ పూర్తిగా మనస్సు పెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకార మేఘ ఘనము అంటే నడుముగా విపులములైన అగర్తలతో జలములే నూతన వస్త్రములుగా శతఘ్నులు శూలములే కేశపాశములుగా కోట బురుజులే కర్ణభూషణములుగా కలిగి ఒక సుందరి వలె భాసిల్లుతూ ఉండెను. హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు
అని ఆలోచించసాగాను. ఈ నగరము ఎత్తైన మహాభవనములతో ఆకాశమును ఎగురుతున్నదా అన్నట్లును, నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము భోగవతి వలె భయంకరమైన రాక్షసులచే నిండి ఉండి చక్కగా నిర్మింపబడి పూర్వము కుబేరునిచే అధిష్ఠించబడి ఉండెను. ఈ లంకా నగరమును సూర్యులను భయంకరులను అయిన పేక్కు మంది రాక్షసులచే రక్షించబడుతున్నది. ఆ లంకానగరం యొక్క మహారక్షణ వ్యవస్థను, దాని చుట్టూ గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి గుర్తించి ఇట్లు ఆలోచించాయను. వానరులు ఇచ్చటికి వచ్చినను ఏమీ ప్రయోజనం ఉండదు. ఏలననా యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకు శక్యం కాదు. ఇతరులెవ్వరూ తేరిపార చూడని విధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకానగరమును పాలించుతూ ఉన్నాడు. ఇది అంతటి వారికి ప్రవేశింప శక్యం కానిది. శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో 7 తాళ వృక్షములను భేదించను, 7 కులపర్వతములకు కూలదొలసను. ఆయన బాణము భూలోకాది 7 లోకములు చొచ్చుకునిపోయి పాతాళలోకములు చేరి మరడి వచ్చి అది తూణీరములు ప్రవేశించను. ఆయనను మహాబాహువైన శ్రీరాముడు సైతం ఇట్టి లంకలు చేరి ఏమి చేయగలడు? చతురోపాయములను వీరి ఎడల నిరర్థకములు. అంగదుడు, నీరుడు, నేను, దేశాలైన సుగ్రీవుడు, బలిష్ఠులైన ఈ 4 వాళ్ళకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించటకు సాధ్యమగును. సీత బ్రతికినదా లేదా అన్నది ముందుగా తెలుసుకునదగిన ముఖ్య విషయము. ఆ జానకీదేవిని చూచిన వెంబటనే ఈ విషయం గురించి ఆలోచించుట యుక్తము. మిక్కిలి బలిష్ఠులైన రాక్షసులచే రక్షింపబడుతున్న ఈ రావణ నగరమును నేను ఈ రూపంతో ప్రవేశించుట అసాధ్యము. కావున నా ఈ మహాకార్యము సాధించుటకై కనబడని సూక్ష్మ రూపమును నేను ధరింపవలను. ఆ విధముగా లంకాపురంలో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము. మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగం కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలను? ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉండు సీతమ్మ తల్లిని నేను ఒక్కడనే ఎట్లు దర్శింపగలను? నా స్వామి కార్యం భంగం కాకుండా ఎట్లు? సీతాదేవి జాడను తెలుసుకుని ఉపాయమేమి? వీరి ముందర నేను అవివేకిని కాకుండా ఎట్లు? సముద్ర లంఘనము వృధా కాకుండా ఇట్లు అనేక విధములు ఆలోచించి హనుమంతుడు రామకార్య సిద్ధికై నేను నా నిజరూపమును కుదించుకుని నా సూక్ష్మరూపముతో రాత్రివేళ లంకలో ప్రవేశించేదను. సులభముగా చొరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుతూ జానకీదేవిని దర్శింపగలను. ఈ విధంగా నిశ్చయించుకుని వానర వీరుడైన హనుమంతుడు వైదేహి దర్శనం కొరకు ఆరాటపడుతున్నవాడై సూర్యాస్తమయ సమయమునకై నిరీక్షింపసాగి. సూర్యుడు అస్తమింపగానే మారుతి రాత్రియందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకునెను. అప్పుడు అతని దేహము ఆశ్చర్యము గొల్పునదిగా ఉండను. పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలమున వేగముగా ఎగిరి బాగా విభజింపబడిన మార్గములో గల రమ్యమైన లంకానగరమున ప్రవేశించను. ఊహకు అందని రీతిగా ఆ లంకానగర ప్రాసాదములు విచిత్ర శోభలతో అల్లాడుతుండెను. అద్భుతాకారముల ఆ లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యను. కానీ వైదేహి దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడాను. రావణుడు పరిపాలింపబడుతున్న ఆ లంకానగరము స్వచ్ఛములైన రాజప్రసాద పంక్తులతో అలరాడుతుండెను. అమూల్యమైన బంగారు కిటికీల తోరణముల విలసిల్లుతుండెను. మిక్కిలి బలశాలులైన రాక్షసులతో కూడి ఉండెను. అట్టి ప్రసిద్ధమైన లంకాపురిని మారుతి గాంచిన. అట్టి సమయమున ఉదయించి పైకి వచ్చుతున్న చంద్రుడు తెల్లని శంఖప్రభలతో పాలవల్ల తెల్లని తామర తూడుల శోభలతో ప్రకాశించుతూ ఉండను. ఇంకను ఆ కళానిధి సరస్సున ఈదుతున్న హంసవలే మనోహరముగా ఉండెను. అట్టి చంద్రుని ఆ వానరుల వీరుడు గాంచెను. ఉన్నత శిఖరములు కలిగి త్రికూట పర్వతములందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుతున్న రావణపాలితమైన లంకానగరమున ధైర్యం వహించి ప్రవేశించెను. ఆ లంకానగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుతుండెను.
సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండి సముద్రము మీదుగా చల్లని పిల్లగాలులతో నిండి ఉండని అనేక విధములుగా పారుతున్న ఆ లంకాపురమును త్వరగా చేరి హనుమంతుడు సంతోషంతో దాన్ని ప్రాకారం మీదకి ఎక్కాను. పిమ్మట ఆ లంకాపురిని కరయి మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యను. సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోతున్నదా అన్నట్లు ఒప్పుతున్న లంకానగరము చూచి హనుమంతుని మిక్కిలి సంతసించను. అత్యుత్తమము, ఐశ్వర్య సంపన్నము, అత్యంత సుందరము, మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలైన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగిన. ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షిస్తున్న ఈ నగరము బలప్రయోగముతో ఎదురులెవరును జయింపజాలరు. కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన నగరమును కుముదుడు, అంగదుడు, మహాకవి అయిన సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరికి మాత్రమే జయింప సాధ్యము కావచ్చు. సుగ్రీవునకును కుశపరువునకును జాంబవంతునకును నాకును ఇంత ప్రవేశింప వీలగునేమో. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమము, లక్ష్మణుని శౌర్యమును బాగా గుర్తుకు తెచ్చుకుని మిక్కిలి సంతసించను. ఆ లంకానగరము వివిధ అలంకార శోభిత అయిన స్త్రీవలే మనోహరంగా ఉండి అతడి గృహముల దీపకాంతులచే నగరంలోని చీకట్లన్నీ తొలగిపోయిన అట్ లంకానగరము ఆ కపోరుడు గాంచను. మహాబలశాలియు వానర శ్రేష్ఠుడు అయిన మారుతి లంకలో ప్రవేశిస్తూ ఉండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను. ఆ లంకాధిదేవత భయంకర చూపులతో మారుతి ఎదురుగా నిలిచి, ఓ వానరా, నీవెవరు? నీవు ఇతనికి వచ్చిన పని ఏమి? నా చేతిలో నీ ప్రాణాలు పోకముందే యథార్థం తెలుపుము. ఓ వానరా, రావణ బలం వచ్చినంతటా రక్షింపబడుతూ నీ లంకలో ప్రవేశించుటకు నీకు అసాధ్యం సుమా అనగానే హనుమంతుడు ఇట్లు పలికాను, నీవు అడిగిన యథార్థమును తర్వాత వర్తించదను. ముందుగా నీవెవరో తెలుపు. వికృతమైన ఆకారంతో నేత్రములతో భయంకరంగా నువ్వెవరు? నీవు ఈ పురద్వారము అక్కడ నిలిచి ఉండడం గల కారణం ఏమిటి? నన్ను ఎందులో నిరోధిస్తున్నావు? ఎలా బెదిరిస్తున్నావు? కామరూపిణి అయిన ఆ లంక అంటే లంకాధిదేవత హనుమంతుని మాటలను విని కుపితే మారుతితో పరుషముగా ఇట్లు పలికిన, నేను మహాత్ముడును రాక్షసరాజును రావణుని ఆజ్ఞానవర్తిని. ఈ లంకానగరమును రక్షిస్తూ ఉన్నాను. నన్ను ఎవరినూ ఎదిరింపజాలరు. నన్ను ధిక్కరించి నీవు ఈ నగరమును ప్రవేశించటం అసాధ్యము. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. నీవు అసూలు వీడి దీర్ఘనిద్రలో మునిగెదవు. ఓ వానరా, నేను సాక్షాత్తు లంకాదేవతను. ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుకుందును. ఈ విషయంలో నీకు తెలిపితిని. హనుమంతుడిది విని ఆమె ఎదిరించటకు సిద్ధమై పర్వతాకారం నిలబడి ఆమెతో సంభాషించను. మేడలతో ప్రాకారంతో తోరణములతో పుచ్చు మనోహరమైన లంకానగరమును చూడవల్లని కుతూహలముతో నేను ఇతడి వచ్చి ఇంకనూ ఉద్యానవనములను, అడవులను, వరుసలను తీరి ఉన్న భవనమును చూచటకే నేను ఇతడికి యత్నించేతిని. ఆ లంకాదేవత హనుమంతుని మాటలను విని ఇంకనూ పరుషమైన వచనములు ఇట్లు వెలికిను, ఓ దుర్బుద్ధి గల వానరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను. నన్ను జయింపకే నీవు ఈ నగరంలో ప్రవేశించాలవు. కప్పిమట కపివరుడు ఆ రాక్షసు, ఓ శుభాంగి, ఈ నగరం చూసిన వెంబట మరలా వచ్చిన రీతిగానే వెళ్ళదును అని నమ్రస్వరముతో పలికిను. పిదప ఆ లంకాదేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టాను. దానితో ఆ వాయుస్తుడు ఒక మహానాదమును గావించిన. వెంటనే ఆ హనుమంతుడు పట్టడానికి కోపం వచ్చినను తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేశాను. ఆ స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసు మాత్రము అతని లఘుముష్టిఘాతముతోడనే విహ్వలయ్యి వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయాను. అనంతరము ప్రాజ్ఞుడును తేజస్విని హనుమంతుడు అట్లు నేలకొరిన ఆ రాక్షసును చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలెచ్చాను. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. స్వస్తి.